ఒక విధానంలో చెప్పాలంటే ఎంప్లాయీస్ జాబ్ సెక్యూరిటీ కంటే స్కిల్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ప్రస్తుతం మన వాళ్ళు ఏంటంటే నాకు జాబ్ వచ్చింది సెక్యూర్గా ఉన్నానా చూస్తున్నారు, కానీ వాడి దగ్గర ఉన్న స్కిల్స్, ఆ నైపుణ్యం వాడు ప్రతిదినం నేర్చుకుంటున్నాడా, దాని ఎట్లయితే టెక్నాలజీ రూపు మారుస్తుందో ఆ విధంగా మీ నైపుణ్యాన్ని మీరు పెంపొందించుకుంటారా అని చూసుకోవాలి. మీరు మీ నైపుణ్యాన్ని గిట్ట మీ దగ్గర ఉంచుకోగలిగితే, కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేయగలిగితే మీకు జాబ్ గురించి ప్రాబ్లమే లేదు. ఎవరైతే నైపుణ్యాన్ని పెంపొందించుకుంటలేరో వాళ్ళకి మాత్రం జాబ్ ప్రాబ్లం. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పర్టికులర్ టాపిక్ మీద. ఇప్పుడు మనకి సెల్ ఫోన్ లేనప్పుడు మాక్సిమం మనం హౌ వీ కెన్ రిమెంబర్ ఒక 100 నెంబర్స్ గుర్తుండే మైండ్లో, మేబీ 150 నెంబర్స్. నౌ 2000 లెక్కలేదు ఎంతమందినైనా మనం కనెక్ట్ చేయొచ్చు. ఇమాజిన్ దేర్ ఇస్ అంటే AI పవర్డ్ ఫోన్ అలాంగ్ విత్ యూ. సో ఇమాజిన్ ద ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, రైట్? ఇప్పుడు ఆ అమ్యునిషన్ ని యూజ్ చేసుకోవటం ఎలా అనేది నేర్చుకోవాలి అని అంటే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. మనం ఫోకస్ చేయాల్సిందల్లా ఈ AI పవర్ ని మనం ఎట్లా, మనకు ఒక అసిస్టెంట్ పక్కన ఉన్నారు ఉంటే దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, కొత్త విధానాలు వస్తాయి. అండ్ వీ కెన్ గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ దోస్ డీటెయిల్స్ ఎట్లా చేయొచ్చు అనేది. రైట్ సార్, AI మీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సెక్టార్ మీద ఎలాంటి ఇంపాక్ట్? అంటే ఇట్స్ ఏ వెరీ బ్రాడ్ బేస్డ్ క్వశ్చన్. అంటే సో లెట్స్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ఏ టెక్నాలజీ. అంటే AI వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద టెక్ స్పేస్, లాస్ ఆఫ్ జాబ్ లాసెస్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో ఈ జాబ్ లాసెస్లో ఏమవుతున్నాయంటే ప్రైమర్లీ ముండేన్ వర్క్ చేసేవాళ్ళు, అంటే లోవర్ క్యాడర్ పీపుల్, యూనో బిలో 4 lakhs 5 lakhs మేబీ అప్ బిలో 10 lakh ప్యాకేజ్ ఉన్న యూనో ఫోర్స్ ఈజ్ యాక్చువల్లీ బీయింగ్ రిప్లేస్ విత్ AI సొల్యూషనింగ్, రైట్? దీనివల్ల ఒకటి మెయిన్ అంటే ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ కొద్దిగా తగ్గుతుంది, సో మారుతుంది దానివల్ల, సో డైనమిక్స్ మారుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో GCC అబ్జార్ప్షన్ అని చెప్పి వచ్చింది, రైట్? గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్. దానివల్ల లాస్ట్ 2 years అప్టేక్ చాలా అవుతుంది. ఈవెన్ కరెంట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో అప్టేక్ మోర్ దెన్ 5 million square feet per year అప్టేక్ అడాప్షన్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, రైట్? కానీ ఇది షార్ట్ టర్మ్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ని దెబ్బతీస్తుంది తప్పించి లాంగ్ టర్మ్ గా చూస్తే ఇఫ్ టేక్ యూనో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ ఆర్ పీపుల్ హూ రన్ బిజినెసెస్ కానీ వీళ్ళు ఎఫిషియన్సీస్ బిల్డప్ చేయడం వల్ల దే ఆర్ మేకింగ్ మోర్ మనీ, మోర్ ప్రాఫిటబిలిటీ రావటము, అండ్ దెన్ మోర్ ఆబ్వియస్లీ దట్ వెల్త్ విల్ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఐఎమ్ ఫోర్సీయింగ్ ఇంకా అనదర్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ద సెంటిమెంట్ ఆల్సో విల్ చేంజ్. రైట్ సార్. బాలప్రసాద్ గారు, ఇప్పుడు పేరెంట్స్ చూసుకుంటే స్టూడెంట్స్ కన్నా వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, మా పిల్లలకి జాబ్స్ వస్తాయా రాదా అని. సో అసలు ఎలాంటి స్కిల్ మేజర్ అంటారు? కొందరేమో GenAI అంటారు, కొందరు డేటా సైన్స్ అంటారు, లేకుంటే లాంగ్వేజెస్ పైథాన్, ఇట్లా రకరకాల సజెషన్స్ వెళ్తున్నాయి. బేసిక్గా అసలు ఎలాంటి ఫౌండేషన్ మీరు సజెస్ట్ చేస్తారు? రెండు రకాల స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫౌండేషన్ స్కిల్స్, ఒకటి కోర్ స్కిల్స్. నేను ఫౌండేషన్ స్కిల్స్ అన్నప్పుడు ఏంటంటే ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్స్ చూడాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దాన్ని ఉపయోగించుకుంటున్నా లేదు అని ఇంపార్టెంటే కాదనను, బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. నీకు ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలరు, ఆ సాల్వ్ చేయడానికి ఎలాంటి టూల్స్ వాడాలి, రైట్ టూల్స్ ఫర్ రైట్ ప్రాబ్లమ్స్ అట్ రైట్ టైం. అది చేయగలిగితే యూఆర్ ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ నీడ్స్. రెండోది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటు మీ క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీని మీరు మెషిన్కి అప్పచెప్పొద్దు, మీ దగ్గర ఉంచుకోవాలి. ఆ క్రియేటివిటీ తోటి మీరు క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. ఏదైనా సమాధానం మెషిన్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు మీ క్రిటికల్ థింకింగ్ తోటి క్వశ్చన్ చేయాలి, అది కరెక్టా కాదా, దాని ఎవిడెన్స్ ఏంటి, ఆ ట్రేస్ చేయగలిగితే లేదా దాన్ని అప్పుడు నమ్మడం మొదలెట్టాలి. బ్లైండ్గా నమ్మడం మంచిది కాదు. మెషిన్ ఇచ్చే ప్రతిదీ కూడా నిజం కాకపోవచ్చు. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ ఆర్ ద కోర్ ఫౌండేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. పిల్లలు అది డెవలప్ చేయడానికి హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడానికి పంపించాలి. హ్యాకథాన్స్, ఐడియాథాన్స్ ఏంటంటే వీటిని పెంపొందిస్తాయి. రెండోది కోర్ స్కిల్స్. కోర్ స్కిల్స్కి వచ్చేసరికి ప్రస్తుతం ఇండస్ట్రీ చూసేది ఏంటంటే AI ఇంజనీరింగ్ ఈజ్ అ ఫౌండేషనల్ కోర్ స్కిల్. AI ఇంజనీరింగ్ అన్నప్పుడు ఇప్పుడు మీ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఎవరైనా చెప్తారు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు ఏమేమి చేయాలని. కానీ ప్రతి దగ్గర ఇప్పుడు AI టూల్స్ వచ్చాయి. నేను ఒక రిక్వైర్మెంట్, ఒక కస్టమర్ ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టమర్ ఏం చేశాడు, వాడికి ఒక ఇన్వాయిస్ సాఫ్ట్వేర్ తయారు చేయాలి.
వాటికి దానికి రిక్వైర్మెంట్ రాయలేదు. ఒక ప్రాంప్ట్ ఇస్తాడు, నాకు ఇన్వాయిస్ సాఫ్ట్వేర్ తయారు చేయాలి, దీని రిక్వైర్మెంట్. ఇప్పుడు ఆ ఒక ప్రాంప్ట్, ఒక లైన్ ఆఫ్ ప్రాంప్ట్ తోటి మీకు 5 పేజీల రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ తయారైపోతుంది. సో ఆ 5 పేజీల రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఒక బిజినెస్ అనలిస్ట్ స్టూడెంట్కి ఇచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకొని నువ్వు డిజైన్ చేసి ఆ డిజైన్ నుంచి కోడ్ తయారు చేసి టెస్ట్ చేయాలి. ఇవన్నిటికీ కూడా టూల్స్ ఉన్నాయి. కానీ ఆ ఏ టూల్ని ఎక్కడ వాడితే అది పూర్తిగా ఆర్కెస్ట్రేట్ చేయొచ్చు అనేది స్టూడెంట్ తెలుసుకోవాల్సిన విషయం. సో రైట్ టూల్స్ ఫర్ రైట్ పర్పస్ అట్ రైట్ టైం ఈస్ ఇంపార్టెంట్ స్కిల్. ప్యాకేజ్ కంటే పర్ఫార్మెన్స్ పెంచుకోవడం మీద పర్పస్ ఇంపార్టెంట్. పర్పస్ అంటే ఇఫ్ యూ నో ద పర్పస్ దెన్ ఇట్ ఇస్ ఫెంటాస్టిక్. ఈవెన్ స్టార్టప్స్లో కూడా లేదా, నాకు ప్యాషన్ ఉంది, నేను ఒక ఐడియా తీసుకొచ్చాను, నేను పెట్టేస్తానంటే సరిపోదు. దానికి పర్పస్ ఏంటి? కస్టమర్స్ రెడీగా ఉన్నారా నీకు డబ్బులు ఇవ్వడానికి? ఇంప్లిమెంటేషన్ మీరు చేస్తారు, కానీ కస్టమర్స్ కొనడానికి రెడీగా ఉన్నారా మీకు తెలియాలి. పర్పస్ లేకుండా మీ ప్యాషన్తో పాటు నడుస్తుంటే మాత్రం నడదు. అంటే ఇప్పుడు కరెంట్ మ్యాన్ పవర్ దే షుడ్ నాట్ కంపీట్ విత్ ఏఐ. దే షుడ్ మేక్ ష్యూర్ దట్ ఏఐ ఎన్హాన్సెస్ దేర్ స్కిల్స్. సో ఆ దృక్పథంతో చూస్తే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఆగ్మెంటింగ్ అంటాం, ఆగ్మెంటింగ్ ఏఐ ఇన్ యువర్ డైలీ వర్క్. అంటే ఇప్పుడు ఎర్లియర్గా ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే దే షుడ్ నో హౌ టు కోడ్. నాట్ ఎనీమోర్. ఇప్పుడు దే షుడ్ నో హౌ టు యూజ్ ద రైట్ టూల్ టు కోడ్ అండ్ దెన్ ఆ కోడ్ అర్థం చేసుకుని డిప్లాయ్ చేసేటట్టు ఉండాలి. రైట్. సో ఏ ఎనేబుల్డ్ యూనో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇది వచ్చేసింది. కానీ దీనివల్ల రిక్వైర్మెంట్ ఏం ఎక్కువ వస్తుందంటే అండర్స్టాండింగ్ ద బిజినెస్ లాజిక్. వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్, అసలు వాట్ ఈస్ ద క్లయింట్ ఈస్ ఆస్కింగ్, మనం ఎందుకు అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాము అనే ఫండమెంటల్ థింకింగ్, క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ చూసారా, అది రావాలి అంటే కాంప్రహెన్సివ్ స్కిల్స్, ఓకే, రీడింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్, అవన్నీ కోర్ ఫండమెంటల్ ఇవన్నమాట. ఇవన్నీ ఆ స్కిల్స్ అన్ని బ్రష్ అప్ చేసుకోవాలి. లేకపోతే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ వి గివ్ దట్ ఇంపార్టెంట్ స్కిల్స్. అండ్ ఇంకో రోల్ చాలా ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంతకుముందు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని బాగా స్కిల్ అడిగేవాళ్ళు. మీరు ముందుకు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ అని ఒక రోల్ వింటారు బాగా. సో ప్రతి కంపెనీ కూడా ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ అనే రోల్ని తీసుకొస్తుంది. అండ్ దే విల్ డిమాండ్ ఎంట్రీ లెవెల్లోనే ఆ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ ఉండాలి. ఎవరైతే కస్టమర్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని డిప్లాయ్మెంట్ వరకు సక్సెస్ఫుల్గా చేయగలరో వాళ్ళే ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్స్. సో ఆ రోల్ ఇప్పుడు బాగా ప్రాముఖ్యత చెందుతుంది. అండ్ ప్రతి కంపెనీ కూడా కనీసం 1000 నుంచి 10,000 సైజ్ బట్టి అలాంటి ఇంజనీర్స్ తయారు చేస్తున్నారు. అంటే క్లయింట్ కస్టమర్ నీడ్స్ సర్వీసెస్ అన్నట్టు ఒక రకంగా కస్టమర్ సర్వీసెస్ అనుకోండి. కానీ కస్టమర్ తోటి మాట్లాడాలి, వాటి రిక్వైర్మెంట్ తీసుకోవాలి, డెవలప్ చేయాలి, డెలివర్ చేయాలి, మొత్తం అంతా ఎండ్ టు ఎండ్. అంటే 6 months బ్యాక్ కస్టమర్స్ ఆర్ ఆస్కింగ్ ఏం టూల్స్ ఉన్నాయి చెప్పండి అనేవాళ్ళు. ఇప్పుడు నౌ అట్లా కాదు, ఈ టూల్ దీనికి ఎందుకు వాడతారు మీరు